ఈ అమ్మాయి డోర్ తీసి బయటకెళ్దామని చూస్తే మొత్తం అంతా కూడా ఇటుకలతో కప్పేసి ఉంటుంది. దాంతో ఆ అమ్మాయి ఆ ఇటుకలు ముట్టుకుంటుంది. కానీ అవి చాలా గట్టిగా ఉంటాయి. దాంతో పక్కన కిటికీలు ఓపెన్ చేస్తుంది. అవి కూడా ఇటుకలతో ఉంటాయి. మొత్తం అన్ని వైపులా చూస్తారు. అంతా కూడా ఇటుకలతో కప్పేసి ఉంటుంది. అప్పుడు ఆ అమ్మాయికి ఏం చేయాలో అస్సలు అర్థం కాదు. ఫోన్ చేసి హెల్ప్ అడుగుదామని చూస్తే నెట్వర్క్ కూడా సరిగ్గా ఉండదు. వైఫై కూడా సరిగ్గా పనిచేయదు. అన్ని వైపులా తిరుగుతారు. అప్పుడు ఆ డోర్ దగ్గరకు వచ్చేసరికి ఆ ఫోన్ హ్యాక్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. అప్పుడు వీళ్ళకి అర్థమవుతుంది ఆ ఇటుకలకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది అని చెప్పి ఒక డ్రిల్లర్ తెచ్చి ఎలా అయినా సరే ఇక్కడ నుంచి ఎస్కేప్ అవ్వాలని వాళ్ళు చాలా ప్రయత్నిస్తారు. కానీ ఆ డ్రిల్లర్ మొత్తం వేడెక్కిపోతుంది తప్ప దానికి చిన్న కన్నం కూడా పడదు. అప్పుడు పక్క రూమ్ కి వెళ్దామని చెప్పి పక్క రూమ్ మొత్తం డ్రిల్ చేస్తారు. కానీ అక్కడ వాళ్ళు కూడా చాలా కంగారు పడుతూ బాధపడతారు. మా డోర్లు కూడా ఓపెన్ అవ్వట్లేదు, మా డోర్లు ఓపెన్ అయినా సరే అలాగే ఉంది ఇటుకలతో అని చెప్పి వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. అయితే అందరికి ఇదే సమస్య ఉంది అని చెప్పి వీళ్ళకి అర్థమవుతుంది. అప్పుడు వాటర్ తాగుదామని చూస్తే ట్యాప్ లో నుంచి నీళ్ళు అస్సలు రావు. ఇక్కడ ఎక్కువ కాలం మనం బతకలేము అని చెప్పి ఫోన్ ఇసిరేస్తాడు. ఫోన్ ఇసురగానే అక్కడ చిన్న మైక్రో చిప్ అంటుకుంటుంది. అప్పుడు తనకు అర్థమవుతుంది ఇది మ్యాగ్నెట్ గా ఉంది అని చెప్పి మొత్తం అన్ని కూడా తెచ్చి అంటిస్తాడు. వాళ్ళ వైఫ్ కూడా చూపిస్తారు. ఇంకా వీళ్ళిద్దరూ ఒక పెద్ద సైంటిస్టులా ఆలోచించేసి అన్ని పెట్టేస్తారు. దాంతో అవన్నీ కూడా వెనక్కి కొట్టేస్తాయి. వెనక్కి కొట్టగానే అతని అమ్మాయిని కాపాడతాడు. కానీ ఆ అబ్బాయికి అన్ని గుచ్చుకుపోతాయి. అప్పుడు ఈ అమ్మాయి టేపులేసి అతికిస్తుంది. కానీ లక్కీగా ఈ అమ్మాయి ఆర్కిటెక్ట్ అవడంతో మొత్తం బిల్డింగ్ అంతా గీసి గ్రౌండ్ ఫ్లోర్ లో ఎలాగైనా లూప్ హోల్ ఉంటుంది అక్కడికి వెళ్దామని చెప్పి వీళ్ళందరూ కూడా కలిసి వెళ్తారు. ఒక్కొక్క ఫ్లోర్ తవ్వుకుంటూ కిందకి వెళ్తారు. వాళ్ళని కూడా పక్క ఫ్లోర్ కి తీసుకెళ్దాం అనుకుంటారు. కానీ తాత ఆపేసరికి వాళ్ళ మనవరాలు మనల్ని సేవ్ చేస్తారు తాత అని చెప్పి వాళ్ళతో పాటు వెళ్తారు. ఇంతలోపే ఫైర్ దాంట్లో చూస్తే అయితే నాకు తెలిసి బయట నుంచి ఖచ్చితంగా ఎవరో మనల్ని వాచ్ చేస్తున్నారు, మనం ఎలాగైనా ఇక్కడ నుంచి ఎస్కేప్ అవ్వాలి, ఇది గేమ్ ఏమో అని చెప్పి వీళ్ళంతా భయపడతారు. ఆ తర్వాత అందరూ కలిసి ఏదో ఒకలాగా గ్రౌండ్ ఫ్లోర్ కి వస్తారు. కానీ గ్రౌండ్ ఫ్లోర్ డోర్ ఓపెన్ చేసి చూసేసరికి అక్కడ కూడా ఇటుకలే ఉంటాయి. చేసేది ఏం లేక ఇంకా పైకి వెళ్ళిపోతారు. పైకి వెళ్లి అన్ని రూమ్ లో వెతుకుతారు. అన్ని రూమ్ లో వెతికేసరికి వీళ్ళకి ఒక రూమ్ లో ఒక కీబోర్డ్ లాంటిది దొరుకుతుంది. అందులో నెంబర్స్ మాత్రమే ఉంటాయి. కరెక్ట్ గా చూడాలని పౌడర్ వేస్తారు. పౌడర్ వేస్తే 4 అంకెలు కరెక్ట్ గా ట్యాప్ చేసి ఉంటాయి. ఎలా అయినా సరే ఈ లాక్ కనపడితే ఖచ్చితంగా మనం బయటపడతామని చెప్పి సీసీ కెమెరాలు అన్ని చెక్ చేస్తారు. ఆ రూమ్ లో అతను ఏం చేస్తాడో ప్రతిదీ చూస్తాడు. అప్పుడు లాక్ కనిపెట్టగలని చూస్తారు. ఇంతలోపు అతను ఓపెన్ చేసి ఇలా బయటకు వెళ్దాం అనుకునే టైంలో ఒక వ్యక్తి వచ్చి ఇతన్ని గట్టిగా చంపేస్తాడు. అప్పుడు ప్రతి బటన్ నొక్కేసరికి ఫ్లాష్ లైట్ ఆన్ అవుతుంది. ఏదో మారుతుంది అని చెప్పి అమ్మాయి చెయ్యి బయటపడుతుంది. చెయ్యి బయటపడేసరికి అది సడన్ గా క్లోజ్ అయిపోతూ ఉంటుంది. ఈ అమ్మాయిని గట్టిగా లాగుతారు. మళ్ళీ ఇటుకలుగా అయిపోయి ఆ అమ్మాయి సగం భాగం మాత్రమే బయటకు వస్తుంది. అప్పుడు అతను చూసి విలన్ నవ్వుకుంటూ ఉంటాడు ఇదంతా. అప్పుడు ఆ విలన్ ని చంపేసి ఇతను కూడా చనిపోతాడు. చివరికి అందరూ చనిపోయి ముగ్గురు పిల్లలు మాత్రమే మిగులుతారు. అప్పుడు ఎలాగైనా ఇది కనిపెట్టాలి, ఫ్లాష్ లైట్ లో ఏదో ఉంది అని చెప్తారు. అప్పుడు వీళ్ళకి గుర్తొస్తుంది ఆ సీసీ కెమెరాలో కరెక్ట్ గా ఎన్నిసార్లు ఫ్లాష్ అయిందో చూసుకొని వాళ్ళు కరెక్ట్ గా పాస్వర్డ్ కొడతారు. కొట్టి బయటపడతారు. బయట బిల్డింగ్లు అంతా కూడా అదే ఇటుకలతో కప్పేసి ఉంటాయి. సబ్స్క్రైబ్.